బంగారం ఈ పేరు వినగానే మహిళల మనసు పులకరించిపోతుంది. భారతీయ సంస్కృతిలో బంగారానికి మహిళలకు ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమైనది. అయితే బంగారంపై ఎంతో ఇష్టం చూపించే మహిళల వైఖరిలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. అవును, పసిడి కొనేందుకు బదులు ఆ డబ్బును స్థిరాస్తిపై పెట్టుబడిగా పెడుతున్నారు నేటి తరం మహిళలు. బంగారం అంటే ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ ఆడవాళ్లకు బంగారం అంటే ఎంతో మక్కువ. బంగారాన్ని అలంకరించుకోవడం సంస్కృతిలో ఒక భాగమని అనుకుంటారు. అంతేకాదు, బంగారాన్ని ఓ రకమైన ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అందుకే చాలా మంది మహిళలు కేవలం అలంకరించుకోవడానికి మాత్రమే కాకుండా డబ్బులను బంగారంపై పెట్టుబడిగా కూడా పెడుతుంటారు. చాలా మంది షేర్ మార్కెట్లతో పాటు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మహిళల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డబ్బులుంటే చాలు బంగారం కొనాలనుకునే చాలా మంది మహిళల దృక్పథం మారింది. దాచుకున్న, పొదుపు చేసుకున్న డబ్బులను బంగారం కంటే ఎక్కువ రాబడి ఇచ్చే రంగంపై పెట్టుబడిగా పెడుతున్నారు మహిళలు. బంగారానికి బదులు ఈ మధ్యకాలంలో మహిళలు స్వతంత్ర గృహ కొనుగోలు పెట్టుబడిదారులుగా ఎదుగుతున్నారు. బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే స్వల్పంగానే విలువ పెరుగుదల ఉంటుందని, కానీ బంగారానికి బదులు స్థిరాస్తి కొంటే త్వరగా పెట్టుబడి విలువ పెరుగుతుందని మహిళలు భావిస్తున్నారు. దీంతో బంగారమే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోణంలో చూసే మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేయాలని భావించే మహిళలతో పాటు కేవలం పెట్టుబడుల కోసం ఇంటిని కొనుగోలు చేస్తున్న మహిళల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందని రియాలిటీ నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతి నుంచి మొదలు ధనవంతుల వరకు వివిధ వర్గాల మహిళలు బంగారం కంటే స్థిరాస్తిపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారట. బంగారం అయితే పెరుగుదల పెద్దగా ఉండకపోవడంతో పాటు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని, అందుకని బ్యాంక్ లాకర్స్ లో పెట్టడం తప్ప మరో గత్యంతరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళలు. అదే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ రాబడి ఉంటుందన్న భరోసా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మహిళలు తక్కువ బడ్జెట్ తో వచ్చే ఇంటి స్థలం లేదా ఇంటిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. సుమారు 10 లక్షల రూపాయల నుంచి మొదలు స్థిరాస్తిని బట్టి కోటి రూపాయల వరకు మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారట. గతంలో మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులపై నిర్వహించిన సర్వే ఫలితాలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు రియల్ రంగ నిపుణులు. 2019లో గృహ కొనుగోళ్లకు 57% మంది మహిళలు ఆసక్తిని చూపించగా 2020 నాటికి అది 62% పెరిగింది. ఆ తర్వాత 2021లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న మహిళలు 64% పెరిగారు. ప్రస్తుతం 75% పైగానే మహిళలు బంగారం కంటే కూడా ఇంటిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టు రియాలిటీ మార్కెటింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంట్లోనే కాదు, ఇంటి కొనుగోలు ఎంపికలోనూ తమదే పై చేయని నిరూపిస్తున్నారు నేటి తరం మహిళలు.